నమస్కారం మరియు స్వాగతం. మీరు డీకోడర్లో ఇండియా అండ్ ద వరల్డ్ చూస్తున్నారు. నేను నిధి రజ్దాన్. మనం ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం యొక్క 10వ వారంలో ఉన్నాము మరియు దాదాపు ఒక నెల నుండి చాలా అస్థిరమైన బలహీనమైన కాల్పుల విరమణ అమలులో ఉంది. మరియు ఆ కాల్పుల విరమణ యొక్క బలహీనత గత 24 గంటల్లో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వారాల తర్వాత మొదటిసారిగా ఇరానియన్ క్షిపణులు మరియు డ్రోన్లతో యుఏఈపై దాడి జరిగి ఉండవచ్చని, హోర్ముజ్ జలసంధిలో యుఎస్ నావికాదళ దిగ్బంధనం ఉందని మరియు ఆ కీలకమైన జలమార్గం గుండా కొన్ని ఆయిల్ ట్యాంకర్లకు అమెరికన్ నౌకలు రక్షణ కల్పించడానికి ఇది ఒక రక్షణాత్మక మరియు తాత్కాలిక చర్య అని అమెరికన్లు అంటున్నారు. ఇది సంధి ఉల్లంఘన అని ఇరానియన్లు చెప్పారు. కానీ నేను చెప్పినట్లుగా పరిస్థితి నిజంగా ఎంత బలహీనంగా ఉందో ఇదంతా చూపిస్తుంది. మరియు శాంతి చర్చల విషయంలో ఎటువంటి నిజమైన పురోగతి లేకుండా ఈ కాల్పుల విరమణ ఒక రకంగా అనిశ్చితిలో ఉండటం వలన చమురు ధరలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. మరియు గత 2 రోజులుగా ఈ కాల్పుల విరమణ నిజంగా నిలుస్తుందా లేదా అనే దానిపై ఆందోళనలు పెరగడంతో ఆ చమురు ధరలు మళ్లీ విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు మీకు మరియు నాకు దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు భారతదేశంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా ముగిశాయి కాబట్టి మన దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలలో భారీ పెరుగుదలను మనం బహుశా ఆశించవచ్చు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇది ఇప్పటికే జరిగింది, కానీ ఇప్పుడు ఇది మన జేబులను మరింత ప్రత్యక్షంగా దెబ్బతీయడాన్ని మనం చూడవచ్చు. ఇది మనల్ని ఎలాగైనా ప్రభావితం చేసేది, కానీ ఇది మరింత పెద్దగా ఉంటుంది. కానీ భారతదేశానికి మరియు మిగిలిన ప్రపంచానికి ఇంకా పెద్ద ఆర్థిక పరిణామాలు ఉన్నాయి. మరియు దాని గురించి ఈరోజు మనకు వివరించడానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ మరియు ఆర్థికవేత్త అయిన డాక్టర్ను డీకోడర్కు స్వాగతించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రఘురామ్ రాజన్. ఆయన ఈరోజు చికాగో నుండి మనతో పాటు పాల్గొంటున్నారు. చాలా ధన్యవాదాలు డాక్టర్ రాజన్. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నేను కేవలం కొన్ని వారాల క్రితం ఈ సంఘర్షణ ప్రారంభమైన వెంటనే మీరు చెప్పిన దాన్ని ఉటంకించాలనుకుంటున్నాను. మరియు అది యుద్ధం వాస్తవానికి 3వ వారంలోకి ప్రవేశించిన సమయం. దీర్ఘకాలిక సంఘర్షణ అపూర్వమైన ఆయిల్ షాక్కు దారితీస్తుందని మీరన్నారు. అది ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరుస్తుంది మరియు భారతదేశం వంటి చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలను ప్రత్యేకంగా ప్రమాదంలో పడేలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం 10వ వారంలో ఉన్నాము. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? సరే, మనం ఈ సమయంలో ఆరంభం యొక్క అంతంలో ఉన్నాం. ఈ సంఘర్షణ ప్రారంభ రోజుల్లో నిజమైన విషయం ఏంటంటే సముద్ర మార్గాల్లో చాలా చమురు ఉండేది. అప్పటికే తమ గమ్యస్థానాలకు ప్రయాణిస్తున్న కార్గోలు ఉండేవి మరియు అందువల్ల మరియు దేశాల వద్ద బఫర్ స్టాక్స్ ఉండేవి. ఇప్పుడు ఆ 3 తరిగిపోయాయి. సముద్రాలపై ఉన్న కార్గోలు, రష్యన్, ఇరానియన్ కార్గోలు, వాటి కోసం అందరూ బిడ్డింగ్స్తున్నారు మరియు వాటిని తమ దేశాలకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. గమ్యస్థానాలకు మార్గమధ్యంలో ఉన్న కార్గోలు చేరుకున్నాయి మరియు దేశాలు తమ బఫర్ స్టాక్లను వాడుకుంటున్నాయి. ఇప్పుడు ఒక విషయం స్పష్టమవుతోంది. అదేంటంటే మనం ఈ యుద్ధాన్ని ఇంకా ముగించలేదని, చర్చలు నిజంగా చాలా కష్టంగా ఉన్నాయని, ప్రాథమికంగా చూస్తే ఒబామా ప్రభుత్వం ఒప్పుకున్న దానికి ఒప్పుకోవటానికి ఇష్టపడని, ఇంకా ఎక్కువ కోరుకునే యుఎస్కు వ్యతిరేకంగా లొంగని ఇరాన్ ఉందని, మరియు వాస్తవానికి ఇరాన్ అది ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. మరియు ప్రస్తుతం మేము ప్రయత్నిస్తున్నాము, మనం ఒక ప్రక్రియను చూస్తున్నాము. దాని ద్వారా యుఎస్ విధించిన దిగ్బంధనం ఇరాన్ను మోకరిల్లేలా చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ వాస్తవానికి ఇరాన్లోని ప్రభుత్వం లొంగిపోదు. ఎందుకంటే మీకు తెలుసు, యుఎస్ కలిగించగల బాధ కంటే చాలా ఎక్కువ బాధను తాను భరించగలనని అది భావిస్తోంది. ముఖ్యంగా ఆ బాధలో కొంత భాగం పెరిగిన చమురు ధరల రూపంలో తిరిగి యుఎస్కే తగులుతున్నందున. కాబట్టి ఇది ఇంకా ఎక్కువ కాలం కొనసాగవచ్చు. జలసంధి తెరుచుకోవడానికి వీలు కల్పించే కాల్పుల విరమణ మనకి ఎప్పుడు లభిస్తుందో ఊహించడం చాలా కష్టం. మరియు ఇది మరింత తీవ్రమవుతుందో లేదో కూడా అస్పష్టంగా ఉంది. నిన్నటి కంటే ఈరోజు వార్తలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి, కానీ ఇది తీవ్రం అవ్వవచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో దేశాలు మధ్యకాలిక ప్రణాళిక గురించి ఆలోచించడం ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను.
మరియు మీరు చెప్పినట్లుగా చమురుకు సబ్సిడీ ఇవ్వడం వల్ల కలిగే ఆర్థిక పరిణామాల గురించి ఆలోచించడం ప్రారంభించాలి. చమురు ధరలు పెరిగాయి మరియు డిమాండ్ మరియు సరఫరా మధ్య సమతుల్యతను తీసుకురావడానికి ఇంకా చాలా పెరగవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సరఫరా కంటే డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. మరియు ముఖ్యంగా తూర్పు ఆసియాలో డిమాండ్ మరియు సరఫరా మధ్య వ్యత్యాసం, నేను మరింత సాధారణంగా చెప్పాలంటే ఆసియాలో డిమాండ్ మరియు సరఫరా మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది మరియు అక్కడే డిమాండ్ విధ్వంసం జరిగింది. నేను మిమ్మల్ని అడగనివ్వండి, ఎక్కడి వరకు అని మీరు అనుకుంటున్నారు? ఆ చమురు ధరలు నిజానికి ఎంత పైకి వెళ్ళగలవు? ప్రస్తుతం అది బ్యారెల్కు $100 కంటే కొంచెం ఎక్కువగా అటు ఇటుగా ఉంది. ఇది కొంచెం అస్థిరంగా ఉంది. కానీ నా ఉద్దేశ్యం, కొంతమంది అంచనా వేసినట్లుగా ఇది 150, 200 అంత పైకి వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను. డెలివరీ విషయానికి వస్తే కొన్ని ప్రదేశాల్లో అది ఇప్పటికే ఆ స్థాయిలో ఉంది. ఏమిటంటే మీరు 100 అన్నప్పుడు సాధారణంగా మనం ఫ్యూచర్స్ ధరల గురించి మాట్లాడుతున్నాము మరియు అందులో యుద్ధం ముగిసిపోతుందని, సరఫరాలు మళ్ళీ జరగడం మొదలవుతాయని మొదలైన ఆశలు చాలా ఇమిడి ఉంటాయి. ప్రదేశాన్ని బట్టి కొన్నిసార్లు చెల్లించే ధరలను చూసినప్పుడు అది ఇప్పటికే ఆ స్థాయికి చేరుకోగలదు. మరియు చూడండి, ఇదే సమస్య. గల్ఫ్ దేశాలు సుమారుగా 20 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. వారు అందులో కొంత వినియోగిస్తారు, అందులో కొంత ఎర్ర సముద్రం ద్వారా బయటకు వస్తోంది. మరియు నేను అనుకుంటున్నాను మొత్తం మీద ఈ సమయంలో రోజుకు 10 నుండి 12 మిలియన్ల మధ్య బ్యారెళ్ల ఉత్పత్తి నిలిచిపోయిందని మేము భావిస్తున్నాము. మరియు ఒకవేళ మీరు $100 ధరను చూస్తే దాని ఫలితంగా సుమారు 3 నుండి 4 మిలియన్ బ్యారెళ్ల డిమాండ్ తగ్గింది. డిమాండ్ 3 నుండి 4 మిలియన్ బ్యారెళ్లు పడిపోయింది. కాబట్టి అది మరో 6 నుండి 8 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గాల్సి ఉంటుంది మరియు దానికి గణనీయంగా అధిక ధరలు అవసరమవుతాయి. అది ఎవరు చెప్పలేని విషయం, కానీ ప్రచారంలో ఉన్న సంఖ్యలు సరిగ్గా మీరు చెప్పినవే. $150 నుండి $200 వరకు, దాదాపు ఆ మధ్యలో. మీరు మాకు వివరించగలిగితే, ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే భారతదేశంలోని సామాన్య ప్రజలపై ఎలాంటి విస్తృత పరిణామాలు ఉంటాయి? నేను అనుకుంటున్నాను, మీకు తెలుసు కదా, మాలో కొందరికి వంట గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైన వాటి రూపంలో ఆ ఒత్తిడి కనిపించడం మొదలైంది. కానీ ఆ బాధ తీవ్రత ఇంకా పూర్తిగా తెలియలేదు. కాబట్టి మేము వింటున్నాం, విమానయాన సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయని. దయచేసి జోక్యం చేసుకోండి, లేకపోతే మేము మా షెడ్యూళ్లను మార్చుకోవాల్సి, మా విమానాల సంఖ్యను తగ్గించుకోవాల్సి రావచ్చు అని. కొన్ని యూరోపియన్ క్యారియర్లు ఇప్పటికే అలా చేశాయి. కాబట్టి దీనివల్ల కలిగే ఒక రకమైన డామినో ఎఫెక్ట్ పరంగా చూస్తే రాబోయే కొన్ని వారాలు, నెలల్లో జరగగల కొన్ని విషయాలు ఏంటి? సరే, ముందుగా అంటే వంట గ్యాస్నే తీసుకుందాం, సరేనా? స్పష్టంగా మనం ఎక్కువ వంట గ్యాస్ వైపు మళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. దాని అర్థం మీకు తెలుసుగా, గ్యాస్ ఉపయోగించే ఇతర రంగాలు ఇబ్బంది పడతాయి. అంటే వంట గ్యాస్ విషయంలో కూడా మనం రెస్టారెంట్లతో పోలిస్తే గృహాలను ఎంచుకున్నాం. కానీ వాస్తవానికి రెస్టారెంట్లు చాలామందికి ఉపాధి కల్పిస్తాయి మరియు రెస్టారెంట్ల పట్ల ఒక రకంగా చెప్పాలంటే ఈ వివక్ష కొంత నిరుద్యోగాన్ని సృష్టించబోతోంది. అంతేకాకుండా కిరోసిన్ లాంటి ప్రత్యామ్నాయ వనరులను అవి కనుగొనలేకపోతే చాలా రెస్టారెంట్లు మూతపడేలా కూడా చేస్తుంది. కాబట్టి అది ఒక ఉదాహరణ, అది ఎలా దెబ్బ కొడుతుందో చెప్పడానికి. వాస్తవానికి గృహ వినియోగదారుల డిమాండ్లో కొద్దిపాటి మందగమనాన్ని సృష్టించడానికి దేశీయ వంట గ్యాస్ ధరలు కూడా పెరగాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇది మన సమాజంలోని పేద వర్గాలను ఎక్కువగా దెబ్బతీయబోతోంది. వారికి సబ్సిడీలు ఉంటాయా లేదా, దాన్ని ఎలా భరిస్తారు? అది దానికి సంబంధించిన మరో ప్రశ్న. ఉదాహరణకి విత్తనాలు వేయటం తీసుకోండి. అది త్వరలో జరగబోతోంది. మీకు తెలుసు, ఎరువులు ప్రస్తుతం చాలా చాలా ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. మరి మీరు ఈ సమయంలో తగినంత ఎరువు వేయకపోతే అప్పుడు మీకు పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈసారి మన రైతులకు మరింత కష్టతరం అవుతుందని భావిస్తున్న ఎల్ నినోను ఎదుర్కొంటున్న సమయంలో దానికి తోడు ఎరువులు చాలా ఖరీదుగా, చాలా 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 తక్కువ సరఫరాలో ఉండబోతున్నాయి. అది ఒక సమస్య కాబోతుంది.
మూడవది అంటే అధిక ధరలు డిమాండ్ తగ్గిస్తాయి, కానీ తీవ్రమైన కొరతలు కూడా ఉంటాయి, మరియు అది కొన్ని పరిశ్రమలను మూసివేయవలసిన పరిస్థితికి నెడుతుంది. ఇది నిరుద్యోగాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఇది ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంతగా ఇలాంటి విషయాలు బయటపడతాయి. ఎందుకంటే మనం ఖచ్చితంగా దిగుమతి చేసుకునే భారీ మొత్తంలో నూనె, గ్యాస్ మరియు ఎల్పిజి మీద ఆధారపడి ఉన్నాం. మీరు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం మన చమురు మరియు గ్యాస్ సరఫరాలకు మీకు తెలుసు సబ్సిడీ ఇవ్వడం గురించి మరియు బహుశా ఆ సబ్సిడీలను పునఃసమీక్షించడం గురించి ప్రస్తావించారు. దానితో మీ ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే భారత ప్రభుత్వం ఆ సబ్సిడీలను కొనసాగించేంత స్థోమతను కలిగి ఉందా అని మీరు అంటున్నారా? ఇది కేవలం చాలా కష్టంగా మరియు చాలా ఖరీదైనదిగా మారిపోతుందా? సరే, మనం ఎప్పుడైనా ధరను నిర్ణయించి అంతర్జాతీయ ధరలతో సర్దుబాటు కానివనప్పుడు అక్కడ ఒక పరోక్ష సబ్సిడీ ఉంటుంది. దాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరిస్తాయి, కానీ ప్రభుత్వం వారికి కొన్ని అదనపు ప్రయోజనాలు ఇచ్చినప్పుడు దాన్ని చెల్లిస్తుంది, లేదా అది కాలక్రమేణా జరిగే ఒక ఇచ్చిపుచ్చుకోవడాల లాంటిది. మీరు ఇప్పుడు దానికి చెల్లిస్తారు, ఆ తర్వాత అంతర్జాతీయ ధరలు పడిపోయినప్పటికీ మేము ధరను అధికంగానే ఉంచుతాము. కానీ ఏది ఏమైనప్పటికీ నేను అనుకుంటున్నాను అసలు విషయం ఏంటంటే ఇది ఒక రకంగా ద్రవ్య సమీకరణంలో భాగమవుతుంది. ఒకవేళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు దాన్ని భరిస్తే దాని అర్థం వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, ప్రభుత్వానికి చెల్లించే డివిడెండ్లు పడిపోతాయి, మరియు అందువల్ల బడ్జెట్పై ఒక పర్యవసానం ఉంటుంది. దీర్ఘకాలంలో మీరు దీన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై రుద్దుతూ ఉండలేరు, ఎందుకంటే వారికి అంతవరకే పరిధి ఉంటుంది, మరియు వాటిలో చాలా వాటికి మీకు తెలుసుగా ప్రజలలో వాటాదారులు ఉన్నారు. కాబట్టి మీరు చమురు ధరలను పెంచవలసి ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను దీర్ఘకాలిక దృక్పథంతో చూస్తే ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వం చేయవలసిన ఉత్తమమైన పని ఏమిటంటే బలహీన వర్గాలకు మద్దతును లక్ష్యంగా చేసుకుంటూ ధరలను ప్రజలకు బదిలీ చేయటం. కానీ అందరికీ మద్దతు ఇవ్వటం కేవలం అసాధ్యం, అంతేకాక అది వారిని సర్దుబాటు చేసుకోకుండా నిరోధిస్తుంది. ఒకవేళ చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా గతంలో ఉన్నదానికంటే రెండింతలు ఉంటే ఒక మెర్సిడెస్ యజమాని దాన్ని గుర్తించి దాని వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, మరియు అందువల్ల దానిని మరింత విస్తృతంగా బదిలీ చేస్తూ అదే సమయంలో నిజంగా పేద వర్గాలకు మీకు తెలుసుగా దానిని ఎదుర్కోవడానికి సహాయం చేయటం, అందరి కోసం ధరను భరించి గతంలో లాగా వారిని సంతోషంగా వినియోగించుకోనివ్వటం కంటే ఆ రకమైన వ్యూహం ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మీకు తెలుసు కదా ప్రభావాన్ని మీరు ఎలా చూస్తున్నారు? బహుశా అమెరికాలో ఈ ప్రభావం యుఎస్కు చేరకముందే ఇది కేవలం ఆసియా ఆర్థిక వ్యవస్థలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందనే ఒక అపోహ ఉందా? అయితే అది వాస్తవానికి నిజం కాదు. యుఎస్లో కూడా గ్యాసోలిన్ ధరలు పెరిగాయని మీరు ఇప్పటికే చూస్తున్నారు. కానీ మరింత పెద్ద లోతైన ఆర్థిక ప్రభావం పరంగా చూస్తే ఇది కేవలం ఆసియా ఆర్థిక వ్యవస్థలకే హాని చేస్తుందని నమ్మడం పొరపాటా? నా ఉద్దేశం ప్రపంచం అనుసంధానించబడి ఉంది కదా, కాబట్టి ఇది అనేక విధాలుగా తిరిగి ప్రభావం చూపుతుంది. మీరు చెప్పినట్లు ధరలు ఒకవేళ యుఎస్, మరియు ఇది ఊహించలేనిది కాదు, ఒకవేళ యుఎస్ చమురు మరియు గ్యాస్ ఎగుమతులను నిషేధించకపోతే ధరలు ప్రపంచ ధరలు ఎలా ఉన్నాయో అలాగే ఉండబోతున్నాయి. ఎందుకంటే యూరప్ యుఎస్ గ్యాస్ మరియు యుఎస్ ఆయిల్ కోసం పోటీ పడుతోంది, మరియు కాబట్టి యుఎస్ వినియోగదారులు మరియు పరిశ్రమ ఎదుర్కొనేది అదే కాబోతోంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి లోటు వల్ల వచ్చే కొరతలు ఇప్పటికే ఇతర ప్రాంతాలను దెబ్బతీస్తున్నాయి. ఉదాహరణకు ఎరువుల ధరలు యుఎస్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, మరియు యుఎస్ ఫార్మా రంగం గతంలో తీసుకున్న చర్యల వల్ల చాలా తీవ్రంగా దెబ్బతింటోంది. కాబట్టి నేను అనుకుంటున్నాను యుఎస్ వీటిలో కొన్నింటిని ఎదుర్కొంటోంది, కానీ ఇతర ప్రాంతాల్లో కొరతలు కనిపిస్తాయి. ఆ ప్రాంతాల్లో ఒకటి హీలియం చిప్ ఉత్పత్తికి చాలా ముఖ్యం. ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కు ఎక్కువ కాలం పాటు ఒక రకమైన అడ్డంకి కొనసాగితే హీలియం ప్రవాహాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిప్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. మరియు మీకు తెలిసినట్లుగా ఈ ఏఐ పెట్టుబడిలో రాబోయే కాలంలో చిప్పులు చాలా ముఖ్యమైనవి కాబోతున్నాయి. ఒకవేళ వాటికి కొరత ఏర్పడితే
అప్పుడు దాని అర్థం పరిమితమైన ఏఐ పెట్టుబడి. ఇది యుఎస్ వృద్ధిలో ఒక పెద్ద అంశం. కాబట్టి ఇది అనేక విధాలుగా తిరిగి ప్రభావం చూపుతుంది. యుఎస్ ఒక ద్వీపం కాదు, అది ఖచ్చితంగా మిగతా ప్రపంచంతో అనుసంధానమై ఉంటుంది. ప్రపంచ సరఫరా గొలుసులు యుఎస్ ద్వారా నడుస్తాయి మరియు అది ఆ సరఫరా గొలుసులలో కనిపిస్తుంది. ప్రపంచం నెమ్మదిగా మాంద్యంలోకి వెడుతోందని మీరు ఆందోళన చెందుతున్నారా? నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఇది త్వరలో సరికాకపోతే ఇది చాలా చాలా నిజమైన ఆందోళన అని. మరియు మీకు తెలుసా, ఆందోళనల్లో ఒకటి ఏమిటంటే ఈ విషయాలు నాన్ లీనియర్ అవుతాయి మీ దగ్గర ఉన్న వెంటనే. ప్రస్తుతానికి మాకు భారీ కొరతలు లేవు, మాకు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న కొరతలు ఉన్నాయి. కానీ ఒక ఫ్యాక్టరీకి తగినంత ఇంధనం లేకపోవడం వల్ల దాన్ని మూసివేయాల్సి వచ్చినప్పుడు అది ఒక పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే ఫ్యాక్టరీని తిరిగి తెరవడం చాలా కష్టమవుతుంది. మీకు తెలిసినట్లుగా భారతదేశంలో ఒక ఆందోళన ఏంటంటే, మీరు ఒక రెస్టారెంట్ మూసివేసినప్పుడు ఆ రెస్టారెంట్ కార్మికులు ఒకవేళ వారు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి వారికి వేరే ఉద్యోగాలు దొరకకపోతే తిరిగి వెళ్ళిపోతారు మరియు వారిని తిరిగి తీసుకురావడం మరింత కష్టమవుతుంది. మీకు తెలుసు, మనం మహమ్మారి సమయంలో చూసినట్లే. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, ఈ పరిస్థితి ఎంత ఎక్కువ కాలం కొనసాగితే దీని ప్రభావాలు అంతకంతకు దారుణంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎందుకంటే మనం కేవలం ధరలలో కనిపించే అంశాల నుండి అది అసలైన ఇంధన కొరత రూపంలో కనిపించే స్థాయికి వెళ్తాము. ఇది చాలా పెద్ద ప్రభావాలను సృష్టించగలదు, ఎందుకంటే అవన్నీ చోట్ల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మనం చాలా కీలకమైన ప్రదేశాల్లో. నిజానికి మీరు చెప్పిన దాని నుండి కొనసాగిస్తే ఇక్కడ ఒక నిజమైన ఆందోళన కూడా ఉంది కదా. అదేంటంటే, ఒకవేళ అద్భుతంగా ఏదైనా ఒప్పందం కుదిరినా మరియు ఒక శాంతి ఒప్పందం జరిగి హార్ముజ్ జలసంధి తెరుచుకున్నా కూడా, ఉదాహరణకు ఇప్పటి నుండి 1 నెలలో అనుకుందాం, దాని దుష్ప్రభావాలు చాలా కాలం పాటు కొనసాగుతాయి. మరియు మనం హఠాత్తుగా అద్భుతంగా మీకు తెలుసు, ధరలు స్థిరీకరించబడటం, సరఫరా గొలుసులు వెంటనే స్థిరీకరించబడటం చూడబోము. నేను అనుకుంటున్నాను అది ఖచ్చితంగా సరైనదే అని. నా ఉద్దేశం కేవలం చమురు ధరల విషయాన్నే తీసుకోండి. అవి ఒక్కసారిగా తగ్గుతాయా? ఏదో ఒక రకమైన పరిష్కారం కుదిరిందన్న వార్తతో అవి తగ్గవచ్చు. కానీ అవి యుద్ధానికి ముందున్న ధరలకు తగ్గుతాయనే ఆశ సమీప భవిష్యత్తులో అనేది అతిగా ఆశావాదంగా ఉండటమే. ప్రతి దేశం ఏం చేయబోతోందో ఆలోచించండి. అది తన బఫర్ స్టాక్లను తిరిగి నింపడం ప్రారంభిస్తుంది. మీకు తెలుసు, సరఫరా ప్రవాహాలు మళ్ళీ ప్రారంభం కాగానే మీకు తెలుసు, ఒక ఆందోళన ఉంటుంది. ఇది మళ్ళీ ఆగిపోవచ్చని, ఒకవేళ కోపతాపాలు మరోసారి పెరిగితే. అందువల్ల ప్రతి ఒక్కరూ సముద్రాలపై ఉన్న చమురు మరియు సహజ వాయువు కోసం పోటీ పడతారు. మీకు తెలుసు, మొదట వాణిజ్య నిల్వలను నింపడానికి, కానీ ఆ తర్వాత వెంటనే వ్యూహాత్మక సరఫరా, తరిగిపోయిన నిల్వలను నింపడానికి. కాబట్టి వాటన్నింటినీ నింపడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఆ కాలంలో చాలా ఆందోళన ఉంటుంది. మరియు మీకు తెలుసు, నా ఉద్దేశంలో చమురు మార్కెట్ స్థిరపడటానికి వారాలు కాదు, నెలలు కూడా, బహుశా త్రైమాసికాలు పడుతుందని మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఉత్పత్తికి సంబంధించిన విషయం మీకు తెలుసు, ఇది ఇలాగే కొనసాగితే మధ్యప్రాచ్యంలో ఉన్న నిల్వ అంతా నిండిపోవటం వల్ల చమురు, గ్యాస్ ఉత్పత్తిని ఆపాల్సి వస్తుంది. మరియు ఒకవేళ ఉత్పత్తి ఆగిపోతే అప్పుడు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అంటే మీరు కేవలం ఒక స్విచ్ ఆన్ చేయగానే గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కాదు. అంటే దాన్ని ప్రారంభించడం అనేది ఒక ప్రక్రియ, దానికి కూడా సమయం పట్టవచ్చు. మరియు అది ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది. ఎరువుల ఉత్పత్తి గ్యాస్ ఉత్పత్తిని అనుసరించి ఉంటుంది మరియు దానికి కూడా ప్రారంభ ఖర్చులు ఉంటాయి. కాబట్టి సరఫరా వెంటనే స్పందించదు. మరియు మనం చర్చించుకున్న అన్ని కారణాల వల్ల డిమాండ్ చాలా కాలం పాటు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధరలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అందుకే వాటిని బదిలీ చేయడం ప్రారంభించడం ముఖ్యం. మరియు ఇది మొత్తం మీద భారతదేశ జీడిపి వృద్ధిపై ఒత్తిడి పెడుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే భారతదేశ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, మేము ఈ గండం నుండి గట్టెక్కుతామని మొదలైనవి ప్రభుత్వం చెప్పడం మనం వింటూనే ఉన్నాం. మీకు తెలుసు, మనం అది చేయగలుగుతామా? ఇది మన జీడిపిని కూడా తగ్గిస్తుందా?
అయితే ఆమ్, కొరతలు ఖచ్చితంగా ఆ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ఆమ్, అవి మీకు తెలుసు కదా, కొరతలు పెరిగితే ఫ్యాక్టరీలు ఆగిపోతాయి. కానీ నా ఉద్దేశంలో ఆమ్, మనం ఒక ఆమ్, సహేతుకమైన ఆమ్, ఒక రకమైన ఫిస్కల్ ప్లాన్తో దీనిలోకి వచ్చామనే విషయంలో ప్రభుత్వం చెప్పింది సరైనదే. మ్, ద్రవ్యోల్బణం ఆర్పిఐ ద్వారా సాపేక్షంగా తక్కువగా అదుపులో ఉంది. అంతకంటే పెద్ద ప్రశ్న బాహ్య రంగానికి సంబంధించింది. అదేంటంటే మీకు తెలుసు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది. పోర్ట్ఫోలియో డైవెస్ట్మెంట్ జరిగింది. ప్రజలు భారత మార్కెట్ల నుండి తమ డబ్బును తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. అందువల్ల నా అతిపెద్ద ఆందోళన ఎక్కువగా బాహ్య రంగానికే సంబంధించింది. ఎందుకంటే మన కరెంట్ అకౌంట్ లోటు, అధిక చమురు ధర వల్ల మనం మన చమురు మరియు మరియు గ్యాస్ అంతా కొంటాము. అది ఒక రకంగా పెరిగిపోబోతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, గత కొన్ని మీకు తెలుసు కదా, నెలల్లో యుద్ధానికి ముందే నిధుల రాక చాలా మందకొడిగా ఉంది. కాబట్టి మనం దానిపై తప్పకుండా దృష్టి పెట్టాలి. ఇది తక్షణ అని నేను అనుకోను. అంటే మన దగ్గర చాలా విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఆర్బీఐ పైన మరియు దాని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ విధానం పైన నమ్మకం ఉంది. అయినప్పటికీ మన కరెంట్ అకౌంట్ లోటు పెరగబోతూ, మీకు తెలుసు, గత కొన్ని నెలలుగా ఫైనాన్సింగ్ ఫ్లోస్ అంత అనుకూలంగా లేని ఒక కష్టమైన దశను మనం దాటవలసి ఉంది. ఇది సంస్కరణలకు మంచి సమయం. అంటే ప్రధానమంత్రి గారు బద్లావ్ గురించి మాట్లాడటం నేను విన్నాను. మరియు మనం ఈ సమయంలో మనం పెట్టుబడి పెట్టదగిన దేశమని చూపించాలని నేను అనుకుంటున్నాను. మరియు డబ్బు తీసుకురావడానికి మీకు తెలుసు కదా, ఆకర్షణీయమైన పథకాలను ప్రయత్నించడం కంటే మనకు అవసరమైన పెట్టుబడుల ప్రవాహాలను ఆకర్షించడానికి ఈ సమయంలో కష్టమైన సంస్కరణల విషయాల్లో ధైర్యం చేయాలి. ఒక చివరి ప్రశ్న, ఈ ప్రతికూలతలో ఒక అవకాశం ఉందని మీరు బహుశా అన్నందున, మన ఇంధన నిల్వల కోసం మీకు తెలుసు కదా దీర్ఘకాలిక ప్రణాళిక, దాని సంగతి ఏమిటి? భారతదేశం ఇప్పుడు తీవ్రంగా పరిశీలించాల్సిన విషయమదా? మనం చమురు దిగుమతులపై ఎంతకాలం ఆధారపడి ఉంటాము? మరి మనం నిల్వలను బదులుగా స్వదేశంలో ఎలా మీకు తెలుసు కదా నిర్మించుకోవాలి? సరే, ఒక గొప్ప ఆవిష్కరణ ఏది జరగనందున మరియు మనం చాలా సంవత్సరాలుగా హిందూ మహాసముద్రంలో మరియు ఇతర చోట్ల వెతకడానికి ప్రయత్నిస్తున్నాము. మనకు చమురు దొరకలేదని అనుకుందాం, మరియు నిశ్చయంగా మనం మన ప్రయత్నాలను కొనసాగించాలి. నేను అనుకుంటున్నాను స్పష్టమైన సమాధానం అణుశక్తి మరియు 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 పవన మరియు సౌరశక్తి వంటి సుస్థిర ఇంధన వనరులు. దీని అర్థం ఏమిటంటే, దానితో పాటు సోలార్ సెల్స్, విండ్ మిల్స్, కానీ బ్యాటరీ స్టోరేజ్ ఉత్పత్తి, ఇవి మనం భవిష్యత్తులో ఎక్కువగా ఆధారపడబోయే రంగాలు. మరియు వీటిలో అత్యాధునిక స్థాయికి రావడానికి మన పరిశ్రమ దృష్టి పెట్టాల్సిన విషయం. ఎందుకంటే మన అవసరాలు చాలా పెద్దవిగా ఉంటాయి, మరియు ఈ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం నిశ్చయంగా మనం ఆందోళన చెందాల్సిన ఒక బలహీనత కావచ్చు. కాబట్టి నేను నిజంగా ఇది ఇంధన వ్యూహంపై పునరాలోచించుకోవాల్సిన సమయం అని అనుకుంటున్నాను. కానీ అలాగే నేను అనుకుంటున్నాను, మీకు తెలుసు కదా, ఇంధన రంగంలో బఫర్లను నిర్మించడానికి మన విదేశీ మారక నిల్వలలో కొంత భాగాన్ని బదిలీ చేయడం కూడా ఉపయోగకరంగా ఉండవచ్చు. అది సహజ వాయువు నిల్వ అయినా లేదా చమురు నిల్వ అయినా. మీకు తెలుసు కదా, ఇప్పటి వరకు చర్చించుకున్న ఏ స్థాయిలకైనా బదులుగా మనం 100 రోజుల 120 రోజుల నిల్వ స్థాయిలకు ఎక్కువగా వెళ్ళగలమా? కాబట్టి ఈ బలహీనతను దృష్టిలో ఉంచుకొని మనం ఖచ్చితంగా ఇంకా చాలా చేయగలం. మనం అతిగా స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు తెలుసు, ఆ కోణాల్లో కొన్ని పనులు చేయాలి, కానీ దీర్ఘకాలిక ప్రణాళికను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మరియు ఆ దీర్ఘకాలిక ప్రణాళిక మరింత స్థిరమైన ఇంధన వనరుల వైపు వెళ్లడమే. మనం సౌరశక్తిని అన్ని చోట్ల విస్తరింపజేస్తే అవి మరింతగా విస్తరించి ఉంటాయి, లైన్ నష్టాలు తక్కువగా ఉంటాయి మొదలైనవి.
కాబట్టి మనం అది కూడా చేద్దాం. మరియు మనం కొన్ని హరిత మౌలిక సదుపాయాలను ఎలా ఉత్పత్తి చేయవచ్చో మరియు మిగతా ప్రపంచానికి ఎలా అమ్మవచ్చో ఆలోచించడం ప్రారంభిద్దాం. మరియు దానికి మన పరిశ్రమలో ధైర్యం, కొత్తదనం అవసరం. వారు కూడా ముందుకు రావడానికి ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. సరే డాక్టర్ రఘురామ్ రాజన్ గారు, దీనిపై మీ దృక్పథాన్ని తెలిపినందుకు మీకు చాలా ధన్యవాదాలు. సందేశం స్పష్టంగా ఉందని నేను అనుకుంటున్నాను. మనం సిద్ధంగా ఉండాలి. మనమందరం కొంత స్వల్పకాలిక బాధకు, స్వల్ప నుండి మధ్యకాలిక బాధకు సిద్ధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ ఆర్థిక రంగంలో మరియు ఇది ఎంతకాలం కొనసాగుతుందో మనం చూడాలి. చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా ధన్యవాదాలు. మరియు వచ్చే వారం యుఎస్ ఇరాన్ యుద్ధం మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి మరిన్ని వివరాలతో తిరిగి వస్తాం. అప్పుడు మాతో తప్పకుండా కలవండి. Ootsa Brit Mind Singit